ప్రశాంతంగా ఉన్న పులివెందులలో పరామర్శల పేరుతో ఎంపీ అవినాష్ రెడ్డి గొడవలు సృష్టిస్తున్నారని టీడీపీ నేత బీటెక్ రవి అన్నారు. ప్రజలు ఎవరి వ్యాపారం వాళ్లు చేసుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించామన్నారు. అలాంటిది ఇప్పుడు కావాలని అవినాష్ రెడ్డి రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న సింహాద్రిపురాన్ని అల్లకల్లోలం చేయొద్దని బీటెక్ రవి కోరారు. పరామర్శకొచ్చి వినుకొండ రషీద్ హత్య గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికిన ఘటన మర్చిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా తర్వాత నిన్న అవినాష్ రెడ్డి గారు ఎంపీ సింహాద్రిపురానికి వచ్చి ఇక్కడ ఏదో అంత పెద్దగా రాద్ధాంతం జరిగినట్లు, అందరి ఇళ్ళ దగ్గర పరామర్శలు చేసినట్టు, ఇక్కడ ఏదో పెద్ద ఉపద్రవము దాడులు జరిగినట్టు చేయడం అసలు చాలా బాధాకరం. సింహాద్రిపురం మండలంలో మీరు గతంలో కూడా చూసుకోండి, 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఉండే ప్రజలు అంతా చాలా ప్రశాంతమైన జీవితం, ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకునే పరిస్థితులు ఆనాడు మేము కల్పించాం. తర్వాత ఈనాడు కూడా మేము కల్పిస్తాం. మేము అతనికి ప్రధానంగా అతను పోయి ఇక్కడ కూర్చున్న వాళ్ళ ఇళ్ళ దగ్గర పరామర్శించడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.